గైస్ ఈ వీడియోలో మనము ఫ్రీ అని చెప్తున్నారు చాలా యూట్యూబ్ ఛానల్స్. నేను కూడా ఇన్ఫర్మేషన్ అండి చాలాసార్లు ఇక్కడ ఫ్రీగా కోచింగ్ దొరుకుతుంది, ఇక్కడ వీళ్ళు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు అండ్ టాప్ కంపెనీస్ కూడా ఫ్రీగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి చాలాసార్లు చెప్పాను. అండ్ ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా దాని గురించి పోస్ట్ మార్టం చేసి డెప్త్గా అసలు ఇది నిజంగా ఫ్రీయా లేకపోతే దాని వెనకాల ఏదైనా కమర్షియల్ అంశం అంటే ఆ ఫ్రీ అని చెప్పి వెనకాల దాంట్లో డబ్బులు సంపాదించుకునే లేకపోతే సో వేరే అదర్ రూట్లో వాళ్ళు డబ్బులు ప్లాన్ చేసుకునే అవకాశం ఉందా, అసలు ఏంటి నిజంగా 100% ఎవరన్నా ట్రైనింగ్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నాను. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్లీజ్ ఎక్స్పెక్ట్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్. ఏ ఇన్స్టిట్యూట్ నుంచి అయినా కానీ ప్రాపర్గా క్లాసులు జరుగుతున్నాయా, ప్రాపర్గా సబ్జెక్ట్ చెప్తున్నారా, అది మనకు అర్థమవుతుందా, మన డౌట్లు వస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, అండ్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు సపోర్ట్ దొరుకుతుందా, మనకు ప్రాపర్ కమ్యూనిటీ ఉందా, ఇది మనం ఆలోచించాలి. ఎంతకాడికి మనం ఇన్స్టిట్యూట్లో ₹1,00,000 కట్టాము, 50,000 కట్టాము, వాళ్ళు జాబ్ ఇప్పించేస్తారులే, సరిగ్గా క్లాసులు వినకుండా, సరిగ్గా ప్రాక్టీస్ చేయకుండా, మన సైడ్ నుంచి ప్రయత్నం చేయకుండా కంప్లీట్గా ఈ ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అవడం 100% కరెక్ట్ కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రెషర్ని దాదాపు 4 years అంటే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ఏదైతే టాస్క్లు ఉన్నాయో ఆ టాస్క్లన్నీ ఫ్రెషర్ చేయాలన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాయి కంపెనీస్. సో మనం దాని గురించి కూడా ఆలోచించాలి, దాని దగ్గర మనం ప్రిపేర్ అవ్వాలి. మన చేతిలో ఏం లేదు ఇక. సో ఫ్రీ అంటున్నారు, 95% ఫ్రీ అన్న వాళ్ళు లిమిటెడ్ క్లాసెస్, ఒక 10 hours, ఒక 20 hours, ఒక 50 hours, లేకపోతే చాలా లిమిటెడ్గా మాత్రమే మీకు క్లాసులు అనేది కానీ, లేకపోతే సపోర్ట్ అని కానీ, లేకపోతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని కానీ, లేకపోతే ప్రాక్టీస్ సెషన్స్ కానీ, ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. 100% ఫ్రీగా ఏ ఇన్స్టిట్యూట్ ఎవరు ఇవ్వట్లేదు. ఫ్రీ అని చెప్పి ముందు అట్రాక్ట్ చేసుకున్న తర్వాత మనం వింటూ ఉంటే ఫర్దర్గా మనకు అర్థం కావాలి అంటే బ్యాచ్లో జాయిన్ అవ్వండి, డబ్బులు కట్టండి అని చెప్తారు. సో ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. చాలా మంది తెలియక వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. నేను కూడా చెప్పాను చాలాసార్లు, కానీ దీనికి ఇంకా డీటెయిల్గా మనం ఓపెన్గా చెప్పాలి అని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. అదిగో ఫ్రీగా కొంతవరకు మాత్రమే ఫ్రీ, అది 100% ఫ్రీ ఉండదు. మనం అర్థం చేసుకోవాలి. తెలియక చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఒక 10 క్లాసులు విన్నారు, లేకపోతే 10 hours క్లాస్ విన్నారు, 20 hours క్లాస్ విన్నారు. ఫర్దర్గా 21 గంట నుంచి నువ్వు క్లాసులు వినాలి, ఫర్దర్గా నువ్వు ఇంటర్వ్యూ ఇవన్నీ కావాలి అంటే యూ హ్యావ్ టు పే సంథింగ్. నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ అండ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ ఫర్ ఫ్రీ. మీరు కూడా వర్క్ చేయడం ఫ్రీగా వర్క్ చేయడానికి కాదు, కోర్సులు నేర్చుకుంటుంది. ఎంతో కొంత శాలరీ తీసుకోవడానికే వర్క్ చేస్తున్నారు. డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉంటుంది. డెఫినెట్లీ ఇప్పుడు సివైసీ కూడా ఫ్రీగా రన్ చేయడం పాసిబుల్ కాదు. దెర్ ఆర్ 9-10 members ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ఎవ్రీ మంత్ శాలరీస్ ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? ఇంత కష్టపడు, రోజుకి 10 గంటలు 12 గంటలు కష్టపడుతూ ఉంటాను. డెఫినెట్లీ నా ఫ్యామిలీ నేను రన్ చేసుకోవాలి. ఏదైనా కానీ ఖచ్చితంగా మనం ఓపెన్ మైండ్తో ఆలోచించాలి. అలా కాకుండా కంజెస్టెడ్గా లేదు, వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు డబ్బులు అడగలేదు కాబట్టి వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు ఫ్రీగా కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, కరెక్ట్ కాదు. కొంచెం ఓపెన్గా ఆలోచించండి, ఓపెన్ మైండ్తో ఆలోచించండి. ఎవరన్నా కానీ ఒక్కరన్నా కానీ ఫ్రీగా మీరు మంచిగా స్కిల్స్ నేర్చుకొని ఎక్సలెంట్ స్కిల్స్ మీ దగ్గర ఉంటాయి, ఎక్సలెంట్గా మీరు బాగా ప్రాక్టీస్ చేసి బెస్ట్ కోర్స్ తీసుకొని బెస్ట్ వర్క్ మీరు చేయగలుగుతారు. మంచి స్కిల్ ఉంది, ఎవరికైనా ఫ్రీగా చేస్తారా మీరు వితౌట్ టేకింగ్ సింగిల్ ఎన్పి? ఇస్ దట్ పాసిబుల్? నాట్ పాసిబుల్. ఫ్రీగా కోచింగ్ అని చెప్పి ప్రొవైడ్ చేస్తున్న తర్వాత కొంత దాంట్లో నుంచి మళ్ళీ మనల్ని స్ట్రక్ అవుతున్నాం. మనకు తెలియట్లేదు. అది ఒక 3 నెలలు టైం స్పెండ్ చేసిన తర్వాత, ఒక 2 నెలలు టైం స్పెండ్ చేసిన తర్వాత, ఒక నెల రోజులు టైం స్పెండ్ చేసిన తర్వాత మనకు అప్పుడు అర్థమవుతుంది ఈ నెల రోజులు వేస్ట్ అయిపోయినట్టే, లేదా మనకు తెలియకుండానే మనం వాళ్ళ దగ్గర కోర్స్ జాయిన్ అవ్వాలన్న పరిస్థితి ఏర్పడవచ్చు. తెలియకుండానే ఫ్రీగా వస్తుంది కాబట్టి ఏదో ఒక కోర్సు సెలెక్ట్ చేసేసుకొని ఎక్కడో ఒక దగ్గర నేను జాయిన్ అయిపోతానని రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ. ఏది ఫ్రీగా రాదు. ఫ్రీగా అంటే మీరు ఒక 600-1000 పెట్టి ఉడమి కోర్సు తీసుకొని దాంతోపాటు ప్యారలల్గా ఆన్లైన్ రిసోర్సెస్ ఎత్తుక్కొని దాని నుంచి మీరు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. ఓకే, ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. దీని గురించి మీరు ఖచ్చితంగా ఈ ఒక పాయింట్ మైండ్లో పెట్టుకోండి. ఎవరన్నా ఫ్రీ అన్నారంటే ఖచ్చితంగా ఫ్రీ కాదు, డెఫినెట్లీ ఏదో కమర్షియల్ అంశం దాగుంది. ఓకే, ఆలోచించండి, క్లియర్గా మీరు అర్థం చేసుకొని మీ టైం వేస్ట్ చేసుకోండి, రైట్ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.